దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము యిర్మీయా 48వ అధ్యాయము 16వ వచనం నుండి 24వ వచనం వరకు. మోయాబునకు సమూల నాశనము సమీపించుచున్నది. దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది. దాని చుట్టూనున్న మీరందరూ దానిని గూర్చి అంగలార్చుడి. దాని కీర్తిని గూర్చి వినని వార్లారా అంగలార్చుడి. బలమైన రాజదండము, ప్రభావము గల రాజదండము విరిగిపోయేనే అని చెప్పుకొనుడి. దేబోనులో ఆసీనురాలై ఉండుదానా, మోయాబును పాడు చేసిన వాడు నీ మీదికి వచ్చుచున్నాడు. నీ కోటలను నశింపచేయుచున్నాడు. నీ గొప్పతనము విడిచి దిగిరమ్ము. ఎండిన దేశంలో కూర్చుండుము. ఆరోయేరు నివాసి త్రోవలో నిలిచి కనిపెట్టుము. పారిపోవుచున్న వారి యొద్ద విచారించుము. తప్పించుకొని పోవుచున్న వారిని అడుగుము. ఏమి జరిగినదో వారి వలన తెలుసుకొనుము. మోయాబు పడగొట్టబడినదై అవమానము నొందియున్నది. గోల ఎత్తి కేకలు వేయుము. మోయాబు అపజయము నొందెను. అర్నోలులో ఈ సంగతి తెలియచెప్పుడి. మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడి ఉన్నది. హోలోనునకును, యాహాసునకును, మేఫాతునకును, దీబోకును, నెబోకును, బేత్ దిబ్లాతాయిమునకును, కిరియతాయిమునకును, బేత్గాములునకును, బేత్మెయోనునకును, కెరియోతునకును, బొస్రాకును దూరమైనట్టియు సమీపమైనట్టియు మోయాబు దేశ పురములన్నిటికి శిక్ష విధింపబడి ఉన్నది. ఆమేన్.